చిన్న కళాయే పెట్టానండి. ఇంకా చిన్నది తీసుకోవాలనిపిస్తుంది ఇక నుంచి. అది ఎప్పుడుదో నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నదే మీ కళాయి. కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు చెప్పాననుకోండి అప్పటికప్పుడు చెప్తామంటారు. ఇంకా మీ అన్నగారు అయితే గుర్రమంటారు మాట. ఇంకా అన్నీ అప్పటికప్పుడు చెప్తున్నావు, పెట్రోల్ ఎన్నిసార్లు పంపించాల్సి వస్తుందో నీకు అన్నీ గుర్తుండవా, ఒకసారి చెప్పవా అంటారు. ఆయన మర్చిపోయినా నా మీదే గింటేస్తారు. నేను చెప్పి చాలా రోజులైంది, మర్చిపోయారు. నేను కాదు కూడదు అంటే తెచ్చేస్తారులేండి, కానీ నేను మర్చిపోయి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. సమ్మర్లో చికెన్ పచ్చళ్ళు ఎవరో పెట్టరు. పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మనం పెట్టుకుందాం అంట. ఇదిగోండి, హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక అసలు ఏదో హడావుడి ఉంటూనే ఉంటుంది కదండి. ఇంకా ఉగాది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు ఏంటంటే మొన్న కొంచెం చికెన్ ఉందన్నమాట. చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను, కొద్దిగా చికెన్ ఉంటే తీసుకున్నాను. ఇదిగోండి చికెన్. ఈ కొంచెం చికెను అందరికీ సరిపెట్టలేం కదా, కోడిగుడ్లు వేసి వండుదాం అనుకుంటున్నాను అనమాట. చికెన్, ములక్కాడ, కోడిగుడ్లతోటి. అంతేకాకుండా ఈరోజు ఇంకో స్పెషల్ డిష్ చూపిస్తాను మీకు. మజ్జిగ పునుకుల పులుసు తెలుసా మీకు? పునుకులు మజ్జిగ పులుసు అన్నమాట. నేను రివర్స్లో చెప్పినట్టున్నాను. పునుకులు వేసి మజ్జిగ పులుసు పెడతారు, చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. ఎలాగో ములక్కాడ కోడిగుడ్డు చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, అది కూడా మీకు చూపిందాం అనిపించింది. సరదాగా షేర్ చేసుకుంటే మీరు కూడా వండుకుంటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. అనుకోవచ్చు మీరు వంటగదిలో ఇంత టైం స్పెండ్ చేయాలని. కొంచెం రుచికరమైన భోజనం తినాలి, కొంచెం హెల్తీగా తినాలి అంటే టైం అనేది ఖచ్చితంగా వంటగదిలో కేటాయించుకోవాలి. అత్తమాట వంటగదిలో ఉండమని నేను చెప్పను, కానీ వంట చేసుకుని ఒక గంట సేపు మట్టికి మన వంటగదిలో టైం కేటాయించుకోవాలి. ఒక గంట క్లీనింగ్కి, అంతే అండి, సరిపోతుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతుంది మనం దేని గురించి? ఈ ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడానికి. అయితే మనం ఏం చేస్తున్నాం, తినేవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. అంటే మాకైతే పర్వాలేదు రండి, ఇటు సైడ్ కొంచెం అంటే ఉన్నా కూడా అంత మరీ కలుషితం అవ్వదు. ఏదో ఎక్కడో పొరపాటున అవుతాయి, కానీ కెమికల్స్ ఎక్కువగా నాకు హైదరాబాద్ సైడ్ ఏదైతే ఆకుకూరలు కానీ అవి ఏ నీళ్ళతో ముంచుతున్నారో అసలు ఏమీ తెలియట్లేదు. కనీసం పువ్వులు కూడా కలర్స్ వేస్తారు, ఆ తల్లో పెట్టుకుంటే ఆ కలర్ రంగు గ్రీన్ కలర్లో ఉంటుంది. అటువంటి అస్సలు కొనుక్కోవద్దు. అంటే ఆకులతో కట్టేది వేరు, గ్రీన్ కలర్ వేసి ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. అటువంటివి కూడా కరెక్ట్ కాదనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ పువ్వులు చూసినప్పుడు అనిపిస్తుంది అసలు ఏంటి ఇంత కెమికల్స్. ఖండించుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అమ్మడం మానేస్తారండి. అంటే ఖండించడం అంటే మనం తీసుకోవడం మానేసి వాళ్ళని ఇలాంటి కలర్స్ వేయొద్దు, చక్కగా పెంచండి, అది మాలది కట్టి అమ్మండి అని చెప్పామనుకోండి మానేస్తూ ఉంటారు. నేనైతే అలా అనుకుంటూ ఉంటాను అనమాట. నా విషయం మీతో షేర్ చేసుకున్నాను, నాకు అనిపించింది. అయితే ఇప్పుడు కొంచెం పాలు రైస్ పెట్టేశాను, కర్రీ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇంకా వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడైతే హాఫ్ డేస్ జరుగుతున్నాయి పిల్లలకి. నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ పల్లీల నూనె వాడతానండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, కూర కూడా టేస్టీగా అనిపిస్తుంది. ఆ కమ్మటి వాసనతోటి మంచి రుచి వస్తుంది అన్నమాట. చేపల పులుసులోకి కానీ, లేదంటే చికెన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్లోకి, మామూలు పప్పు తాలింపుల్లోకి కూడా. ఫస్ట్లో అమ్మ వాళ్ళైతే ఏదైనా పొడులు చేసినప్పుడు ఈ పల్లీల నూనె కూడా వేసి పెట్టేవారు. వీక్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పల్లీల నూనె వాడినా పల్లీలు తిన్నా చాలా మంచిది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళది అంటే కొంచెం ఒళ్ళుగా ఉంది, హెవీగా ఉన్నాము, కొలెస్ట్రాల్ అది ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా కాదు, కానీ ఇది కొంచెం పుష్టిగా ఉంటారన్నమాట ఈ నూనె వాడితేనే. కాబట్టి అలాంటి వాళ్ళు వాడకూడదు అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నువ్వుల నూనె కూడా వాడతారు, అది కూడా కొంచెం వీక్గా ఉంటే ఎముక బలం అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే మొత్తం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, చికెన్ కూడా కడిగేసి పక్కన పెట్టాను. ఇదిగోండి ఎగ్స్ కూడా తీసేసి పక్కన పెట్టాను. ఆంధ్రాలో ఎక్కువగా వెజిటేబుల్స్తో కాంబినేషన్స్లో చికెన్ కర్రీస్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, రకరకాలుగా వండుతాము. ఇదిగోండి ఎగ్స్ అయితే వేసేసాను. ఇది మీకు తెలిసిన అంటే నేను పునుకులు మజ్జిగ పులుసు పెడతానన్నాను కదా, వీటితో బట్టి ముందు ములక్కాయలు కూడా వేసేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోతుంది, పచ్చ స్మెల్ పోతుంది, ఇంకా బాగుంటుంది టేస్ట్ ములక్కాయలు ఇలా ఆయిల్లో వేపుకుంటే. వేగనిద్దాం. ఇంకా పునుకులు మజ్జిగ పులుసుకి కూడా రెడీ చేసేస్తున్నాను. ఓ పక్కన ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇదిగోండి వేసేసాను. ఉల్లిపాయలు ములక్కాయలు కలిపి వేయటమట. మీరు ఎప్పుడైనా ములక్కాయలు కొంచెం మనకు పచ్చ స్మెల్ అనిపిస్తుంది కదా, ఇలా ముందే ఆయిల్లో వేపుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను ఇవి వేసేసాను, కానీ సాల్ట్ వేయలేదు. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది, కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది కదా. పసుపు కూడా వేసాను. వేయించేసిన గుడ్లు తీసేసి పక్కన పెట్టాను అంట.
ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనకి కావాల్సింది మినప్పిండి అన్నమాట. పునుకుల పులుసు మజ్జిగ పులుసుకి, మజ్జిగ పులుసుకి లైట్గా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. ఉప్పు వేసాను కదా. అయితే ఇంతకీ ఇది ఏ పిండి అంటే మినపప్పు నానబెట్టుకుంటాం కదండి మనం పిండికి, టిఫిన్కి, ఇడ్లీకి గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగా మెత్తగా మినప్పిండి రుబ్బుకోవాలన్నమాట. మెత్తగా మినప్పిండి రుబ్బుకుంటే చక్కగా మనం ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎంతో పిండి అక్కర్లేదండి, ఒక గుప్పుడు పిండి రుచికరంగా తినచ్చు. ఉత్తి మజ్జిగ పులుసు కాకుండా ఇలా పునుకులు మజ్జిగ పులుసుతోటి కమ్మగా బెల్ల వెళ్ళిపోతుంది. ఓ పక్కన చికెన్ కర్రీ కూడా అవుతుంది కదా, ములక్కాడ వేసి వండుతున్నాను కదా. ములక్కాడ, పచ్చిరొయ్యలు, చికెను కాంబినేషన్స్ తోటి చాలా బాగుంటుంది. మనకి ఫుడ్కి కొంచెం టైం ఇవ్వాలి, కంగారుగా చేస్తే అస్సలు టేస్ట్ కుదరదు. సాఫీగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటేనే బాగుంటుంది. నాకు వంటలు చేయడం అంటే ఇష్టం. ఆ ఇష్టం ఇలా రకరకాలుగా చేసుకుంటాను అనమాట. ఓపికగా చేసుకుంటాను. మనం ఓపికగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. చిన్నప్పుడు మా పిల్లల కోసమని ఇలా రకరకాలుగా చేసి పెట్టుకునేదాన్ని. ఇదిగో పక్కన ఇది వేగుతూ ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత చూపిస్తాను మీకు. ఎలాగో ఇంకా తెలుసని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు చూడండి, చూపిస్తాను మిస్ కాకుండా. ఇందులోకి మసాలా ఏంటంటే చికెన్ మసాలా. మన చికెన్ కూరలకి ఎలా అయితే మసాలా నూరుకొని వండుకుంటామో అదే సేమ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా నేను మసాలా చూపించట్లేదు. ఇదిగోండి పునుకులు. జీలకర్ర నేను ఇంకా వేయలేదు, మీరు వేసుకోండి కావాలితే. ఇంకా చిన్నవి వేస్తాను, ఇది ఇంకా పెద్దది అయిపోయింది. చిన్నగా పునుకులు వేయాలంటే హారికేనండి, చిట్టిగా వేస్తుంది, బాగుంటాయి. ఇంకా సండే ఎలాగో టిఫిన్ కానీ పప్పు రుబ్బనమాట. ఎలాగో రుబ్బుతున్నాను కదా అని కొంచెం వాటర్ వేయడం మర్చిపోయాను, తక్కువైనాయి. ఈ లోపల గారెల పిండిలా మెత్తగా నలిగింది. సరే ఎలాగో పునుకులు వేద్దామని చెప్పేసి మజ్జిగ పునుకులు పులుసుకి చేస్తున్నాను అనమాట. ఇది పునుకులు మజ్జిగ పులుసుకి. ఈ పునుకులన్నీ ఒకటి వేసేసుకుందాం. చిన్న కళాయి పెట్టానండి, ఇంకా చిన్న తీసుకోవాలనిపిస్తుంది. ఇక నుంచి అది ఎప్పుడుదో నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నదే మీ కళాయి, ఇంకా అలా వాడుతున్నాను. మీకు విషయం తెలుసా, మా అత్తగారిది కూడా నా దగ్గర ఉండేది మొన్నటి దాకానే. ఇంకా పొయ్యి మీద పెడుతుంటే ఇలా వంగిపోతుందని ఇంకా వాడడం మానేశాను. అలాగా అంటే అలా పాతి ఉంటాయన్నమాట. ఇవైతే చక్కగా ఇలా చిన్నవి వేసుకోండి, ఎందుకంటే మజ్జిగలో వేయగానే కొంచెం పెద్దవి అవుతాయి కదా. ఇవి వేగనిద్దాము, ఇవి వేగుతూ ఉంటాయి ఓ పక్కన. మరి మీరేం వండుకుంటున్నారు ఈ సండే స్పెషల్? నాన్ వెజ్ కర్రీస్ వండుతారు కదా. ఈ మధ్య సండే కూడా తినడం మానేస్తున్నారు కొందరు అయితేనే, అంటే నాన్ వెజ్ తినకూడదని. ఉత్తి రోజుల్లో బుధవారం అలా తింటున్నారు కొందరు. మేమేమో సోమవారం, శనివారం, శుక్రవారం తినమాట, 3 రోజులని. కానీ మా వాళ్ళకి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు చాలా వరకు. అంటే ఏదో ఒకటి ఎండినీసైనా పెట్టాలన్నమాట, అలా అయితేనే ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇలా వేగుతున్నాయి కదా, వేగిన తర్వాత ఇవి తీసేద్దాం. ఇది కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గాలి. మీరు చికెన్ ఏమైనా వండి తెచ్చుకున్నారా, లేకపోతే ఏం తెచ్చుకున్నారు సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఒక్కోసారి మీరు చేసుకునేటప్పుడు నేను చేసుకునేటప్పుడు ఒకేసారి అవుతాయంటే కామెంట్స్ పెడుతుంటారు. ఈరోజు మేము కూడా అదే వండుకున్నామండి అని భలే నవ్వు వస్తుంది. ఎందుకంటే అంటే అది తెలియదు కదా, నేను వండింది మీరు అదే రోజు వండుకోవడం అనేది భలే అనిపిస్తుంది అన్నమాట చూడడానికి. ఇవి ఇంకా ఎర్రగా వేగాలి. ఈ ఉత్తి కూడా తినే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పునుకులు చేసుకుని చట్నీ అసలు ఎంత బాగుంటాయండి. మన తెలుగు వంటలు ఎన్ని రకాలు ఉన్నాయండి వంటల్లోని. మన తెలుగు వాళ్ళు బాగా ఎక్కువగా వెజిటేబుల్స్ తోటి నాన్ వెజ్ వండడంలో ఫస్ట్ ఆంధ్రాయే. ఎందుకంటే గోంగూరతో కానివ్వండి, చుక్కకూరతో కానివ్వండి, చింత చిగురుతో కానివ్వండి, ఇలా కొన్ని స్పెసిఫిక్ కూరగాయలతోటి మనం నాన్ వెజ్ని మిక్స్ చేసి వండుతూ ఉంటాం. అవి సూపర్ ఉంటాయి అన్నమాట మన వంటలు, తెలుగు వంటలు. అంతే అండి, మరి కలర్ వచ్చేదాకా కూడా అక్కర్లేదు, లైట్ కలర్లో వేపుకుంటేనే బాగుంటుంది. ఇవి కొంచెం రంగు వచ్చినాయి, నెక్స్ట్ ఇంకొంచెం లైట్ కలర్లో ఉండగా తీసేసుకుంటే బాగుంటుంది అన్నమాట మజ్జిగ పులుసులో కాబట్టి. ఇవి అలా వెళ్ళి మా పిల్లలు ఈ సువాసనకి గార్లిక్ స్మెల్ వస్తుందని అటు ఇటు తిరిగి ఒక్కొక్కటి తినేస్తారు వచ్చి. ఇదిగోండి ఇవి వేస్తున్నాను. గట్టిగా రుబ్బండి పిండి అయితే. ఇది మజ్జిగ పులుసు కానీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ముందు పెరుగు మనకి ఇక్కడ వేగుతున్నాయి. ఇదిగోండి కొంచెం మరీ హైలో పెట్టేయకుండా లోపల కూడా ఉడకాలి కదా. అంతే అండి, ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు పునుకులు తీసుకోండి. ఇంట్లో పెరుగు లేకుండా ఎవరు ఉంటాము, ఇప్పుడు బయట కూడా అవైలబుల్గా దొరికేస్తున్నాయి కాబట్టి
తెచ్చుకుని వేసేసుకోవడమే. మిగతాయి కూడా వేసేస్తాను, వేసేసి చూపిస్తాను. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు చూడండి ఎంత దోరగా వేగుతున్నాయో. అలా వేగితే మనకి కూర తీపి రాకుండా చికెన్ కర్రీ మంచి రుచిగా ఉంటుందన్నమాట. టైం పడుతుంది. మన మధ్యలో అయితే గ్యాస్ అయిపోతుందని హడావిడి భలే చేశారులేండి షార్ట్ ఛానల్. అది కూడా నాకు కూడా టెన్షన్ అనిపించింది. నేను కూడా కరెంట్ పోయా ఇవి తీసుకోనిపించింది. నమ్మడం కాదు, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కదా, నమ్మడం ఏంట్రా. నార్మల్గా అయితే హౌస్ హోల్డ్స్ కాదమ్మా, ఏవైతే హోటల్కి హోటల్స్ అలా అయినా ఇబ్బందే కదా పాపం వాళ్ళకన్నా. డాడీ అయితే కుక్కర్లో రైస్ వండడం మొదలుపెట్టి అన్నారు ఫస్ట్లో అయితేనే. తర్వాత మళ్ళీ పర్వాలేదులే మనకి గ్యాస్ టైట్ ఏమి రాదులే అన్నారు. ఏదైనా గ్యాస్ మీద ఆధారపడిపోతే పూర్తిగా ఇది ఇలాగే టెన్షన్ కింద ఉంటుంది. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసాను. అలాగే చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ కూడా ఆయిల్లో బాగా వేగితే బాగుంటుంది. ఒకవేళ నూనెలో ములక్కాడలు వేగిపోయిన తర్వాత తీసేసి మీరు పక్కన పెట్టుకోండి, ఇడిపోకుండా బాగా వస్తాయన్నమాట. అలాగే కారం కూడా వేసేద్దాము. కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా. నాన్ వెజ్ కర్రీస్ అంటే కారం, పసుపు, కొంచెం మసాలాలు ఎక్కువే ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా 2 పొయ్యిల మీద 2 వంటలు. రసం ప్లేస్లో నేను పునుకులు మజ్జిగ పులుసు పెడుతున్నాను అనమాట. రసం కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇలా దోరగా వేగనిస్తే సరిపోతుంది, ఒక 5 నిమిషాలు. ఇదిగోండి ఇంకా చికెన్ మసాలా పొడి ఉంటే చికెన్ మసాలా పొడి వేసుకోవచ్చు, లేదా పచ్చి మసాలా ముద్ద నూరుకుంటే అది కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకుని రుబ్బుకొని పెట్టుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మనకి మజ్జిగ పులుసుకి, ఈ పునుకులు మజ్జిగ పులుసుకి ఇదిగోండి థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇందులో వేడిగా ఉన్నప్పుడే పునుకులు వేసేసుకుంటే చక్కగా లాక్కుంటాయి అన్నమాట. తిను ఉత్తి గారెలు అంటే ఇష్టం బాగా, పెద్దోడికేమో మజ్జిగ గారెలు అంటే ఇష్టం. ఇదిగో ఓకే, ఇవన్నీ వేసేసానండి. క్రిస్పీగా బాగున్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంకోటి వేసేస్తున్నాను. ఇవి చక్కగా పీల్చుకోవాలన్నమాట. ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇదిగోండి కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడుకుతాయి అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనె కొంచెం తీసేసి ఇందులోనే తాలింపు వేసేస్తాను. ఇదిగోండి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేస్తున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇంగువ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, అయిపోయింది, తెప్పించింది. ఇప్పుడు చెప్పాను అనుకోండి అప్పటికప్పుడు చెప్తామంటారు. ఇంకా మీ అన్నగారు అయితే గుర్రమంటారు మాట. ఇంకా అన్నీ అప్పటికప్పుడు చెప్తున్నావు, పెట్రోల్ ఎన్నిసార్లు పంపించాల్సి వస్తుందో నీకు అన్నీ గుర్తుండవా, ఒకసారి చెప్పవా అంటారు. ఆయన మర్చిపోయినా నా మీదే గింటేస్తారు. నేను చెప్పి చాలా రోజులైంది, మర్చిపోయారు. నేను కాదు కూడదు అంటే తెచ్చేస్తారులేండి, కానీ నేను మర్చిపోయి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇదిగోండి ఇందులో పసుపు, ఇంగువ వేసుకుంటే అండి మంచి సువాసనే కాదు, హెల్త్కి కూడా మంచిది. పేగులకి అంటే గట్కి కూడా మంచిది అంటారు. వాడితే మంచిది. డైలీ ఏదో మన పప్పుచారులో చారులో పెట్టుకున్నప్పుడు కూడా, చికెన్ కర్రీలో కూడా స్టార్టింగ్ ఆయిల్లో కొంచెం ఇంగువ వేసుకుంటే మంచి సువాసన, టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇదిగోండి ఇది బాగా కలుపుతున్నాను. ఇది బాగా వేగాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను. ఇదిగోండి వేగిపోయినాయి. ఇంకా దోరగా చల్లారిక కూడా వేస్తారు, పెరుగు విరిగిపోకుండా వస్తుందని. నేనైతే ముందే వేసేస్తున్నాను. పునుకులు చూసారా పైకే ఉన్నాయి, నాని కొద్దీ నింపాదిగా కిందకి దిగుతుంది అనమాట. ఇప్పుడే కదా వేసి ఒక 5 నిమిషాలు అయ్యింది కదా, అయినా వేడి మీద వేసుకోవడం వల్ల పీల్చేస్తుంది. ఇదిగోండి పునుకులు అయితే ఇలా పైకి లేస్తున్నాయి కదా, ఇవి నాని కొద్దీ కిందకి దిగిపోతాయి అన్నమాట. తాలింపు చూసారా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఉప్పు అన్నీ సరిపోయినాయి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి దగ్గర. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. మెంతులు ఇవన్నీ వేసాను కదా, డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. అయితే కట్టేస్తానండి, ఒకసారి చూపిస్తాను నేను. ఇలా ఆయిల్ కక్కేలా బయటకు వచ్చేలా ఉన్నప్పుడు మనం కట్టేసుకుంటే కూర ఉడికిపోయినట్టుగా. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం.
మజ్జిగ పులుసు ఉందండి, పునుకుల పులుసు చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా సువాసన తాలింపు వేసానేమో, ఇంకా మూత తీస్తుంటే చాలు అదే వాసన అన్నమాట, సువాసన. ఇదిగోండి చికెన్ అండ్ ఎగ్ కర్రీ, పునుకుల పులుసు. గరిటె తీసుకొస్తాను. మీరు కూడా భోజనాలు చేసేస్తున్నారేమో ఈ టయానికి, ఇంకా లంచ్ టైంగా అయిపోయింది కదా. ఇంకా భోజనాలు అయితే పెట్టేసుకుంటాం మేము కూడా, లంచ్ టైం అయిపోయింది. మీరేం చేస్తున్నారు సరదా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి పులుసు అయితే, పునుకులు అయితే బాగానే పీల్చుకున్నాయి. గట్టి కూడా పెట్టేసాను, కలిపేసాను, ఇంకా బాగా కలాలి కదా. అలాగే చికెన్ కర్రీ, ఇదిగోండి కర్రీ కూడా మంచిగా అయిపోయింది. నేను రైస్ పెట్టేసుకున్నాను టేస్ట్ చేసేద్దామని. ములక్కాడలు కూడా వేసుకుందాం, ఒక చికెన్ ముక్క కూడా వేద్దాం. నేను చికెను అంత ఇష్టంగా తినడం తక్కువ అండి. అంటే మటన్ అంటే ఇష్టంగా తింటాం కానీ చికెన్ అంటే తక్కువ నేను తినడం ఇష్టంగానే. ములక్కాడ లేతగా ఉంది ఒకటి, ఒకటేమో కొంచెం ముదిరింది కానీ గుంజు ఉంది దాంట్లో బాగా. భలే ఉంటుంది టేస్ట్ అయితే. ములక్కాడ చికెన్ ఎంతమందికి ఇష్టం కామెంట్లో మెన్షన్ చేయండి. ఏటమాసంతో కూడా ములక్కాడ వేసి వండుతారు, చాలా బాగుంటుంది. మా సైడ్ మేము ఏటమాసం అని పిలిచేవాళ్ళం అన్నమాట. ఇదివరకు అయితే తామరాకుల్లో కట్టి ఇచ్చేవారు అంతే, పొట్లం పెట్టినట్టు చుట్టేసి ఇచ్చేసేవారు అంతే, సంచి పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడంటే పెద్దానికి కవర్లు వచ్చేసినాయి. కానీ ఇదిగోండి ఇంకా టేస్ట్ చేద్దాం. బాగుంది, కూర అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మజ్జిగ పునుకుల పులుసు కూడా వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను మీకు. భోజనం అయిపోతుందండి, ఇంకా మజ్జిగ పులుసు వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి ఉప్పు అది, ఎందుకంటే మజ్జిగలో వేసుకుంటాం, పునుకుల్లో కూడా వేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి పీల్చేసింది, పైన అంతా ఒక లేయర్ అంతా పీల్చేస్తుంది అన్నమాట. బాగుంది. ఒక ముద్ద, ఒక ముక్క, ఇదిగోండి ఇలాగా. చాలా బాగుంది, ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మంచి మరీ కమ్మటి పెరుగు కాదు, అలానే మరీ పులుసుని పెరుగు కాదు, చూసుకొని మీరు తింటే కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మిమ్మల్ని ఊరిస్తున్నానేమో, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ములక్కాడ కూర కూడా చాలా బాగుంది.